టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీకు పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టుకుని కర్మ అనుభవిస్తున్నారు. నేను స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చాను, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి. ఏ విషయంలో ఎవరు అనుభవిస్తున్నారు అనేది రీడింగ్ ద్వారా చూద్దాం. ఓకేనా? ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. ఒక వ్యక్తి మీ పరువు తీద్దామని వేరే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నారంట. ఎలాగైనా మీ పరువు తీయండి అని చెప్పి. ఎవరైతేను ఎందుకు ఆఫర్ ఇస్తున్నారు అండ్ ఇచ్చిన ఆఫర్ కూడా బ్యాక్ ఫైర్ అయిపోయిందంటండి. అండ్ ఈ విషయంలో ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏ విధంగా వారి కర్మ అనుభవిస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారికి పెట్టుబడి లాభాలు రాకూడదు అని చెప్పి కర్మ అనుభవిస్తున్నారంట. మన ఏంజిల్ వాళ్ళకి స్ట్రాంగ్గా పనిష్మెంట్ ఇచ్చారంట. ఎస్, మీరు చేస్తున్న పనిలో పెట్టుబడి రాకూడదు, పెట్టుబడి లాభాలు రాకూడదు, కనీసం పెట్టుబడి కూడా రాకూడదు. మీరు ఏదైతే టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారో తిరిగి అది కూడా రాకూడదు, అసలు కూడా రాకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి. సో ఈ విషయంలో మీకు వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట. మీరు చేస్తున్న పనిని ఉన్నది ఉన్నట్టుగానే ఆపేసేలాగా అండ్ ఆ పని జోళ్ళు కూడా మీరు వెళ్లకుండా ఇప్పుడు వరకు మీరు పడ్డ కష్టం అంతా కూడా వృధా అయిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట. సో ఈ విషయంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారంటండి, వేరే వాళ్ళ చేతులకి డబ్బులు ఇస్తున్నారంట, ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇమ్మని చెప్తున్నారంట. ఎలాగైనా మీ సెలబ్రేషన్ ఆపేయాలి, మీ సెలబ్రేషన్ని మిస్ అయ్యేలా చేయాలి అని చెప్పి అవకాశాలు వెతుక్కుంటున్నారంట. అన్ని అవకాశాలు వెతుకొని మీ సెలబ్రేషన్ ఏం చేస్తే ఆపేస్తారు, ఏం చేస్తే మీరు ఏడుస్తూ ఉంటారు, నవ్వును ఆపేసి సంతోషంగా ఉండడం ఆపేసి ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు అని చెప్పి దారులు చూస్తున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, అవకాశం అయితే వారికి కనిపించట్లేదు. మీ యొక్క సెలబ్రేషన్ని, మీ ఫ్యామిలీకి వచ్చే ఇన్కమ్ని ఆపడానికి, మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా లేకుండా చేయడానికి వారికైతే దారి కనిపించట్లేదండి, అవకాశం కూడా లేదు. దారిని చూస్తున్నప్పటికీ కూడా అవకాశం లేదు, క్లియర్గా అవకాశం లేదండి. అండ్ వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారంట, మీ యొక్క ఎదుగుదల మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. అంటే జీవితంలో మీకు ఏ అవకాశాలు రాకుండా, మీకు ఏదన్నా అవకాశం వెతుక్కుంటూ వచ్చినా అది మీ చేజార్చుకునేలాగా, అంటే నెగ్లిజెన్సీగా తీసుకునేలాగా ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. మీకు తెలియకుండానే మీరు అవకాశాలను వదులుకునేలాగా. ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరు, వారి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ మీద ఉండదు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎస్, మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చాలా ట్రై చేస్తున్నారంట, బట్ వాళ్ళు ఏ రకంగా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు చేసే పనిని ఆపాలి అనుకుంటున్నారంట. మీకు మీ లైఫ్లో మిమ్మల్ని అలాగే మీ ఫ్యామిలీని ఎలాగైనా సరే ఏదో ఒక దాంట్లో ఇబ్బంది పెట్టేయాలి, అసలు మూమెంటే లేకుండా చేసేయాలి మీ లైఫ్లో, అలా స్టక్ అయిపోయి ఉండిపోవాలి అని వాళ్ళు అనుకుంటున్నారంటండి. బట్ ఆ విధంగా చేయలేకపోతున్నారు. అస్సలు మొరాలిటీయే లేదండి వారికి, ఎథిక్స్ కూడా లేవు. వాళ్ళని ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి, ఆ విధంగా ఎందుకు ఇబ్బంది పెట్టాలని కనీస ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారు. అది వారి కర్మ, ఖచ్చితంగా దాని కర్మ అనుభవిస్తారు, నేను చూస్తున్నానని కూడా చెప్తున్నారండి. ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పేశారు, జడ్జిమెంట్ కూడా ఇచ్చాను అని చెప్పి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఎస్, మీరు హీల్ అయిపోయారండి, మీ లైఫ్లో మీరు హీల్ అయిపోయారు. మిమ్మల్ని మీరు హ్యాపీగా జాలీగా తెలుసుకుంటున్నారు. మీరు ఇప్పుడిప్పుడే ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటున్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అండ్ మీకు అర్థమైపోతుంది. మీ మైండ్, మీ సోల్కి అర్థమైపోతుంది. ఇప్పుడు ఒక రకంగా ఒక మనిషి వచ్చి మాట్లాడగానే వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు, ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అనేది ఒక రకంగా మీకు కూడా తెలిసిపోతుంది, క్లియర్గా తెలిసిపోతుంది అని చెప్పి ఏంజిల్ చెప్తున్నారండి. అండ్ ఎస్, మీరు ఉండడం వారికి ఇష్టం లేదంటే అది వాళ్ళ ప్రాబ్లం. సో ఏంటంటే మీరు వారికి అడ్డు అనుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే. అందుకని యాక్టివ్గా మీరంటే పడని వాళ్ళందరూ కూడా గుంపుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఇంకా చెప్పండి ఏంజిల్స్, మీ యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో అది మీరు అచీవ్ చేయకూడదు. మీ లైఫ్లో ఒక సోల్మేట్, ఒక పార్ట్నర్ అనేది రాకూడదు అని 420, 421, 422, 423 అనుకుంటున్నారంటండి. 4 మెంబర్స్, టోటల్గా 6 మెంబర్స్. ఓకేనా? అండ్ మీ ఫ్యామిలీలో ఒక 4 మెంబర్స్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అండ్ బీ అవేర్, ఇది కూడా మీకు తెలుసు ఆల్రెడీ అని చెప్తున్నారండి ఏంజిల్స్. అండ్ వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకున్నదైతే క్రియేట్ చేయలేకపోతున్నారండి. ఓకేనా? ఏదైతే క్రియేట్ చేయాలి మీ లైఫ్లో అనుకుంటున్నారో దానికి వాళ్ళకి ఛాన్స్ కనిపించట్లేదు, ఏ రకంగా కూడా చేయలేకపోతున్నారు. ఎందుకంటే యు ఆర్ డివైన్లీ ప్రొటెక్టెడ్. మీ చుట్టూ కూడా మీ అరా అంతా కూడా ఒక
ప్రొటెక్షన్ అనేది గీసేశారు మీ ఏంజల్స్, మీ డివైన్ ఎవరైతే మీరు కొలుస్తున్నారో మీ దేవుడిని, అమ్మవారు అయి ఉండొచ్చు, అయ్యవారు అయి ఉండొచ్చు అండి, వాళ్ళు క్లియర్గా మీకు ప్రొటెక్షన్ ఇచ్చేసారు, స్ట్రాంగ్గా ప్రొటెక్షన్ ఇచ్చేసారు. ఇదిగోండి మీరు ఒక గ్లోబ్లో ఈ విధంగా ఉంటే మీ చుట్టూ కూడా ఇలా ప్రొటెక్షన్ ఉంది. మిమ్మల్ని వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఏ విధంగా ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. ఫిజికల్గా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని డైరెక్ట్గా రావడానికి నేచర్ వాళ్ళకి సహకరించట్లేదు. అనుకూలమైన పరిస్థితులే వాళ్ళకి కుదరట్లేదు. రావాలి అనుకున్న ఆ ఆలోచన కూడా చాలా మటుకు స్టార్టింగ్లోనే ఆగిపోతుంది. సో అందుకని మీరు బయటికి వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు రావడానికి ఛాన్స్ కనిపించట్లేదు వాళ్ళకి. సో మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్కి కానీ ఏదైనా కొనుక్కోవడం కానీ బయటికి వెళ్ళినప్పుడు అక్కడ బాధ పెడదామని ప్లాన్ చేసుకుంటున్నారంట. బట్ అయినప్పటికీ కూడా మీరు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు గుంపుగా ఇంతమంది వచ్చినా కూడా మీరు ఒకరు ఇద్దరు వెళ్ళినప్పటికీ కూడా చూడండి, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా మీ చుట్టూ అలా చూస్తూనే ఉన్నారు. మీ జోలికి ఎవరు రావట్లేదు, రావడానికి ఛాన్స్ లేదు. 555 చాలా బిగ్ చేంజెస్ తెచ్చేద్దాం, సడన్గా ఏదో ఒకటి చేసేసి ఎవరినో ఒకరిని ఇబ్బంది పెట్టేసి ఒక స్ట్రాంగ్గా చేంజెస్ తెచ్చేద్దాం అని అనుకుంటున్నారంట. వాళ్ళకైతే దారి లేదు, క్లియర్గా దారి లేదండి. ఏంజల్ పర్మిషన్ కూడా లేదు. అండ్ క్లియర్ డైరెక్ట్ మెసేజ్ అండి, ఓకేనా. అండ్ అందుకని చెప్పి ఓకే మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు, మీ వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. సో అందుకని మీరు చేస్తున్న పనిని నిదానం చేద్దాం అనుకుంటున్నారంట. ఇండైరెక్ట్గా బద్ధకం వచ్చేలాగా, మీ మైండ్ డైవర్ట్ అయ్యేలాగా. యు ఆర్ డివైన్లీ గైడెడ్ అండి. మీరు ఎప్పుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మిమ్మల్ని డివైన్ గైడ్ చేస్తున్నారు. ఏది అవసరం ఏది కాదు అనేది డివైన్ మీకు చెప్తున్నారు, సైన్స్ ఇస్తున్నారు. చాలామందికి నేచర్ సిగ్నల్స్ ఇస్తున్నారు. 111 క్లాక్లో చూడడం, 222, 444 అండ్ ఏదన్నా ఫెదర్స్ ఉంటాయి కదండి తెల్లవి, అవి కనిపించటం, బర్డ్స్ హమ్మింగ్ కనిపించడం, ఎక్కువగా పిచ్చుకలు చిలుకలు ఈ విధంగా పక్షులు కనిపించడం, అవి మాట్లాడుతూ మీరేదో పనిలో ఉన్నప్పుడు కూడా వాటి యొక్క సౌండ్ మీరు క్లియర్గా మీ చెవులో వినిపిస్తున్నట్టుగా అనిపించటం, ఇదంతా కూడా ఏంజల్ మీతో కమ్యూనికేట్ చేస్తున్నారు, మీకు సైన్స్ ఇస్తున్నారు. మీరు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు పాజిటివ్గా చేసేటప్పుడు పాజిటివ్ సైన్స్ ఇవ్వటం, ఆ విధంగా ఏంజల్ మీకు ఎప్పటికప్పుడు సైన్స్ ఇస్తున్నారు. అండ్ మీకు గుర్తొచ్చేలా చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు కూడా. సో వాళ్ళకి ఛాన్స్ లేకపోయింది, అసలు ఏ రకంగా కూడా ఛాన్స్ తీసుకోవడానికి అవకాశమే లేదు. అండ్ మీరు ఇంకా చైల్డ్గానే ఉన్నారు, మీరు అంత మెచ్యూర్డ్ కాదు. వాళ్ళ గేమ్స్కి వాళ్ళ యొక్క ట్రాప్స్ని మీరు అర్థం చేసుకోలేరు, మీరు ఇంకా చిన్నపిల్లల్లాగే ఉన్నారు. సో వాళ్ళు ఈజీగా మీతో మిమ్మల్ని ఈజీగా వాళ్ళ యొక్క మ్యానిపులేషన్లోకి ఇంతకుముందు చేసినట్టుగా చేసేయచ్చు, వాళ్ళకి నచ్చినట్టుగా ఆడొచ్చు ఒక ఆట అని అనుకుంటున్నారంటండి. మీరు చైల్డ్ కాదండి, మీరు డివైన్లీ గైడెడ్. చెప్పాలంటే వారికంటే ఎక్కువ కూడా మీకు నాలెడ్జ్ ఉంది. మిమ్మల్ని ఆ వైపుగా ఆ నాలెడ్జ్ మీకు ఇస్తున్నారు మీ డివైన్. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఆ క్లారిటీ ఆఫ్ థాట్ మీకు ఉంది, ఏం చేస్తే ఏం జరుగుతుందనే క్లారిటీ మీకు ఉంది. పాస్ట్ లైఫ్ కంప్లీట్ అయిపోయిందండి, పాస్ట్ లైఫ్ కర్మ మొత్తం అయిపోయింది, ఇంకేమీ లేదు. అండ్ గతంలో ఏదో ఉంది అని చెప్పి ఇంకా గతంలోనే మిమ్మల్ని నుంచి ఆ భ్రమల్లోకి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నిస్తున్నారంటే చివరాఖరి ప్రయత్నంగా, ఓకేనా. సో గతంలో ఉండొద్దు, పాస్ట్లో ఉండాల్సిన అవసరం లేదు. అండ్ గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి చాలామంది డబ్బులు సంపాదించారంటండి ఇండైరెక్ట్గా. సో ప్రజెంట్ వాళ్ళకి అవకాశం లేకపోతుంది, అసలు లేదండి, అవకాశమే లేదండి, ఓకేనా. మీరు చాలా అంటే అలోన్ కాదు, అండ్ చాలా ఒక లైట్తో ఒక పాజిటివిటీతో అలా దూసుకెళ్ళిపోతున్నారు, ఓకేనా. కీప్ గోయింగ్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా మీకు నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.